కుంభరాశి వారికి 21వ తారీఖు జాన్వరి నెల 2025 నుండి 31వ తారీఖు జాన్వరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి శుక్రుని యొక్క సంచారము జన్మంలోనూ ద్వితీయంలోనూ ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ రెండు స్థానాల్లోనూ కూడా శుక్రుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది, మంచి ప్రవర్తన బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి. ఇంకా ద్వితీయ స్థానంలో ఒక 3 రోజులు సంచారం చేస్తున్నారు. ధనాదాయం పెరుగుతుంది, కళలన్నీ బయటకు వస్తాయి. మీలో ఉన్న కళలు మీకు లలిత కళల్లో అంటే సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, వీటిలో ఇక్కడ మీకు ప్రవేశం ఉన్న వాటిలో కొంచెం రాణింపు వస్తుంది. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ మీడియా సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుని వల్ల కొంచెం భార్యాభర్తల మధ్యన అనుకూలత, కుటుంబంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వీరికి కూడా ఈ కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటిది మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే అది చెప్పుకున్నాము. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే శని సంచారం జరుగుతోంది కాబట్టి ఇది కూడా 3 రాశుల్లో సంచారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జన్మంలో జరుగుతోంది. ఇక్కడ కూడా ఈ పీరియడ్లో కూడా ఇది జన్మంలో కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏ పని చేద్దామన్నా బద్ధకం, చేద్దాం చూద్దాం అన్నట్టే ఉంటుందే కానీ ఇదే ఆలోచన ఈవేళ ఉంటుంది, ఇదే ఆలోచన రేపు ఉంటుంది, ఇదే ఆలోచన ఎల్లుండి ఉంటుంది. అలా 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 చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది మనం చేయవలసినటువంటి పని. ఈ విధం ఏంటంటే మందుడు కదండి, మందుడు అంటే మందంగా మనం అంటే మెల్లగా నడిచేటటువంటి వాడు కాబట్టి ఆ స్వభావమే అంత. ఆ పని మామూలుగా మనం రేపు చేయాల్సిన పని ఈవేళ చేసేవాడైనా సరే ఈ ఏళ్ళనాటి శని లేకపోతే ఈ శని మహాదశలు అనుకూలమైనటువంటి మహాదశ కాకపోతే కూడా ఈ విధమైన ఫలితాలే మనకి గోచరిస్తూ ఉంటాయి. ఈవేళ చేయాల్సిన పని 6 నెలలు పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, సంవత్సరం పోయినా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నా విషయంలోనే కొన్ని విషయాల్లో ఈవేళ చేద్దాం అనుకుంటే 6 నెలల నుంచి కూడా చేయలేకపోతున్నా కొన్ని పనులు. ఈ విధంగా శని యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది జన్మంలో కాబట్టి కొంచెం దెబ్బలు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. మనసు బాగుండదు, పరిస్థితులు బాగుండవు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా జన్మంలో శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇకపోతే రాహు యొక్క సంచారం ద్వితీయం, ఇది కూడా అంతేనండి. ధనాదాయం తగ్గిపోతుంది, కుటుంబంలో పరిస్థితులు బాగుండవు, చికాకు కలిగిస్తూ ఉంటాయి. మాట కూడా ఒక వందనంగా చక్కగా ఎదరవాడిని ఆహ్లాదపరిచే విధంగా మాట కూడా ఉండదండి. మాటలో కూడా ఏదో గడిబిడి, ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పటం, అది వారికి వినేవాడికి చికాకు కలిగిస్తూ ఉంటుంది, చెప్పేవాళ్ళకి మనకి చికాకు కలిగిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ రాకు ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. గురు సంచారం తృతీయంలో కూడా ఏ విధమైన సుఫలితాలు ఇవ్వదండి. మనకి ఎవరో ఇంట బయట ఎక్కడా కూడా మన సహాయ సహకారాలు మనసా వాచాకరణ కూడా మనకి అందించరు. ఏ విధమైన ఫలితాలన్నీ తృతీయ గురువు వల్ల సంభవిస్తూ ఉన్నాయి. అలాగే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారంగా చెప్పుకోవటం వల్ల తల్లిగారు ఉండి కొంచెం వయసు అయి ఉన్నట్టయితే లేదా ఆ వయసు వారి ఇంట్లో ఎవరన్నా ఉన్నట్టయితే వారి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు, అలాగే చదువుకున్న పిల్లలకి ఏదైనా విద్యలో కొంచెం వెనకబాటుతనం, అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవండి. అంటే ఇళ్ళు స్థలాలు కొని అమ్ముతూ ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు. ఒకవేళ మీరే కొనాలి అనుకుంటే కూడా దాన్ని కొనలేరు. ఒకవేళ కొనడం కాదు అమ్మాలనుకున్నారు, విక్రయం విక్రయించాలనుకున్నప్పుడు కూడా మీరు ఈ సమయంలో కుజుడు మీకు అమ్మడానికి సహకరించజాలడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థ స్థానంలో ఆయన వల్ల కుజుని వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు సంచారం, ఈ అష్టమ స్థానంలో కేతువు కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. కొంచెం పెద్ద దుఃఖం కలగటము,
లేదా ధన నష్టం రావటము, ఎవరితో మాట్లాడాలన్నా గొడవలు రావటము, ఈ కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అష్టమ స్థానంలో కేతు సంచారం వలన. ఇకపోతే లాభస్థానం ఏ స్థానాల్లో బుధగ్రహ సంచారం జరుగుతోంది. లాభస్థానంలో 3 రోజులు బుధుడు సంచారం చేస్తున్నాడు. ఆ 3 రోజులు పర్వాలేదు, కానీ తదుపరి వ్యయ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి. ఆ వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి 8 రోజులు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అక్కడ కూడా ధన వ్యయము, అలాగే శత్రుభయము, మనోవిచారము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో సంచరించేటటువంటి 8 రోజుల్లో ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం మనం తీసుకోవాలి. రవి యొక్క సంచారం 12వ స్థానంలో జరిగేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్యంలో ఆరోగ్య వ్యయం అంటే అనారోగ్యం ప్రాప్తించటం, అలాగే శత్రు భయం, మనోవిచారం ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఈ రవి వలన మనకి వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల జరుగుతూ ఉంటాయండి. అంచేత రవి ఆరోగ్యం భాస్కరాచేతి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ గ్రహాల వల్ల జరుగుతూ ఉన్నాయి. అందుచేత ఎక్కువ గ్రహాలు మనకు శుక్రుడు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక బుధుడు కూడా ఒక 3 రోజులు మాత్రమే అనుకూలత ఉంది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలత లేని కారణంగా వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధన విషయంలో, ఖర్చు పెట్టడంలో, ప్రతి విషయంలో కూడా, మాట విషయంలో కూడా మాటను కూడా పొదుపుగా వాడండి. మాటని అదుపులో పెట్టుకోండి. ధనాన్ని కూడా పొదుపుగా వాడుకోండి. ఎవ్వరికి ఏ విధమైనటువంటి హామీలు ఉండవద్దు. ఆర్థిక సంబంధమైన విషయాలలోనే కాదు, మిగతా విషయాలలోనే కాదు, మీరు ఎవరికి హామీ ఉండవద్దు. అలా ఉండకూడదని మేము చెప్పినా మీరు తూరినట్టయితే కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల మీరే కాకుండా మొత్తం కుటుంబము కొంచెము ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చేత తస్మాత్ జాగ్రత్త. మనం రోజు పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాల గురించి పూజ చేసుకోండి. చాలా వరకు వాటి యొక్క తీవ్రత, సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. అందుచేత మనకి కొన్ని ఈ చెడు ప్రభావాల నుంచి బయటపడే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇది గమనించండి. ఈరోజు చూసుకోండి. రోజు నవగ్రహాల యొక్క పూజ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.